యేసుప్రభులు కూడా చెడు లక్షణాలు ఉన్నాయనేటట్టుగా కరుణాకర్ గారు శ్రీలక్ష్మి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 2వ అధ్యాయము 52వ వచనంలో దేవుడు ఏమంటామన్నాడు? టచ్ మంటలు అంటున్నాడు. ఎక్స్పెక్టెడ్ ఇదే చెప్తారు. ఒకవేళ మీరు జెన్యున్గా కనుక ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే, మీకు తెలియకుండా చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఆలోచించండి. సరే, నేను చాలా జెన్యున్గా. నాకు చెప్తున్నారు ఆయన, నన్ను కదా, మిమ్మల్ని కాదు. యేసు ప్రభు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఆయన ఎక్కడి నుంచి తాను పెరిగిన నజరేతునకు వచ్చెను? ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. అప్పుడు దాకా యేసేపు కుమారుడు ఎంచబడలేదా? మీరు జెన్యున్గా ఆలోచిస్తే ఎంత ప్రమాదం అని ఆయనకి తెలియదు. సైలెంట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అవును, సైలెంట్గా ఎందుకున్నాడు? అక్కడ షట్ డౌన్ నొక్కేశారా? మళ్ళీ 30 సంవత్సరాలు ఓపెన్ చేశారా? యేసు అక్కడ పెరగలేదు అనే బలమైన ఆధారం ఏంటంటే, తండ్రి చచ్చిపోయిన సందర్భంలో యేసు అక్కడ లేడు, పారిపోయాడు. ఈయనకి పిచ్చి ఉందని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. కానీ 30 సంవత్సరాల వయసులో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అంటే లేడు, అప్పుడు దాకా లేడు. డీకోడ్ చేసేసాం బైబిల్ని, అయిపోయింది. ఎంత అబ్నార్మల్ మెంటాలిటీ అది. అలాంటి వాడు 12 ఏళ్ళు ఎంత రెబల్గా ఉన్నాడు, 30 ఏళ్ళు వచ్చేదాకా సైలెంట్గా ఉన్నాడా జానపల్ గారు? ఏసుకైనా మారలేదు, అంజూరు చెట్టుని కాల్ చేస్తాడు కదా. అప్పుడే అలా ఉన్నాడంటే మరి ఆ వయసులో గారాబం గారెలకు వేస్తే వీపు దెబ్బలు కడిచిందంట. చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు ఈ డైలాగ్. నాన్నగారు చెప్పారండి. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అక్కడ ఉండవు. అక్కడ ఏమి రాయబడిందో దాన్ని బట్టి మనం సమాధానాలు వెతుక్కోవాలి. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఒక మతాన్ని తయారు చేసే క్రమంలో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు ఒకరిని చీటింగ్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? వాళ్ళని క్లూస్ టీమ్ అంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. అంటే నేను ఇంత పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళు మేము ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటే మమ్మల్ని గౌరవించాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు?